దేవుని పరిశుద్ధ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియ రక్షకును ఆయన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వర్లరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ లేకపోతే మనం ఇంతకాలం జీవించేటువంటి వారం కాదు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన మనలను బలపరిచే దేవుడు, ఆయన మనలను స్థిరపరిచే దేవుడు, ఆయన మనలను తన హస్తంలో హత్తుకొని నడిపించే దేవుడు, ఆయన మనలను తన అరచితిలో చెప్పుకొని ఉన్న దేవుడు. తనకినే తన బాకును చాపి తన కృపా బాకుల్యం చేత మనల్ని అందరినీ కూడా ఆదరిస్తూ తన కృపలో కాచుకుంటూ మనను ఎంతగానో బతికిస్తూ వస్తున్నాడు. మన పట్ల అనేక మేలు చేశాడు. ఆయన చేసినటువంటి మేళ్ళన్నిటినీ తలపోసుకుంటూ మనం ఎలా జీవించాలి, ఆయనకి కృతజ్ఞత చెల్లిస్తూ మరి కృతజ్ఞతాబద్ధులమై జీవించాలి. అవును నా ప్రియమైన వాళ్ళరా, అటు జీవితం మనకు లేకపోతే ఆ దేవుడు కూడా మనల్ని చూసి ఏమంటాడు అంటే, వీరికి నేను ఎంత చేశానో, నేను చేసిన మేళ్ళన్నీ కూడా వీరు మర్చిపోయారా, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. మరి ఈ దినం చుట్టానికి కృపించావు ప్రభా, నన్ను బ్రతికించావు, ఎందరికో లేని సమయం నాకు ఇచ్చావు, నీ యొక్క జీవాన్ని నాలో పెట్టావు, మీరు మీ జీవాన్ని మాలో పెట్టి మీ యొక్క ఉచితమైన కృపతో అపారమైన ప్రేమతో ప్రేమిస్తూ నీ సన్నిధికి తీసుకొచ్చావు కృప అని అసలు ఈ దినం కోసం మన పట్ల ఆయన చేసిన మేలు కోసం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. అందుకనే 121 కీర్తనలో మనం చూస్తే అక్కడ అది యాత్ర కీర్తన అని వ్రాయబడి ఉంది. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టు కళ్ళెత్తి మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? మనకి సహాయం రాదు కదా. కొండలు గుట్టలు లోయల నుంచి మనకి సహాయం చేసేటువంటి వారు ఎవరు ఉంటారు? అయితే రెండో వచనం చూసినప్పుడు యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఎవరి వల్ల సహాయం కలుగునట్టున్నాడు? యెహోవా వల్లనే. మనకి యెహోవానే, ఆ యెహోవా వల్లనే, యెహోవా దేవుని వల్లనే మనకి సహాయం లభిస్తుంది. కొండల తట్టు కళ్ళెత్తున్నాను అంటాడు దావీదు మాట్లాడుతూ. కానీ అక్కడ నుంచి కాదు, కానీ మనకి యెహోవా వలన మాత్రమే సహాయం కలుగుతుంది. ఎందుకని? ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆదికాండంలో చూసినప్పుడు ఆయన మహత్తు కలిగిన మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. శూన్యంలో సృష్టిని చేశాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. వాటి మధ్య జలాలను, సముద్రాలను, నదులను, వాటన్నిటినీ కూడా సృష్టించాడు. మరి భూమి మీద మరి జంతువులను, పక్షులను కూడా ఆయనే సృజించాడు. అంతకంటే ముఖ్యంగా ఆయన పోలిక చొప్పున మనల్ని సృజించాడు. ఆయన పోలికలో మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన పోలిక అంటే ఆయన ప్రతి అవయవం, మన అవయవాలన్నీ ఆయన చేత ఏర్పరచబడినటువంటి అవయవాలే. మన కళ్ళే ఆయన కళ్ళు, మన నోరే ఆయన నోరు, మన చెవులే ఆయన చెవులు, మన చేతులే మన హస్తాలే ఆయన హస్తాలు, మన పాదాలే ఆయన పాదాలు. కనుక ఈ కంటితో, ఈ నోటితో, ఈ హస్తంతో, మన చెవులతో, మన ఆలోచనలతో, మరి మన పాదాలతో ఆయన తన స్వరూపంలో మనల్ని సృజించాడు. కనుక ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధులమై జీవించాలని ఆయన యొక్క అవయవాలన్నింటినీ మనకు పెట్టాడు. కనుక ఈ అవయవాలన్నింటినీ కూడా మనం ప్రతిదినము, ప్రతి క్షణం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. మన కంటితో యోబు భక్తుడు అంటాడు కదా, నేను కంటితో నిబంధన చేసుకున్నాను అంటాడు. అలాగే మన నోటితో నిబంధన చేసుకోవాలి.
మన చెవులు దురద చెవులుగా కాక మరి దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి చెవులుగా, దేవుని మాటను ఆలకించేటువంటి చెవులుగా ఉండాలని మనం నిబంధన చేసుకోవాలి. మన చేతులు అన్నాడు దావీదుతో, నువ్వు మందిరాన్ని కట్టొద్దు, సొలొమోన్ నీ కుమారుడైన సొలొమోన్ మందిరాన్ని కడతాడు అన్నాడు. ఎందుకని? దావీదు తన చేతులతో పాపం చేశాడు కనుక మరి ఆయనను ఆపివేశాడు. అలాగే మన చేతులు పాపం జోలికి వెళ్లకుండా ఉండాలి. అలాగే మన పాదాలు పాపం ఉన్న చోటికి మన పాదాలు పరిగెత్తుకుంటూ ఉండాలి. ఎందుకని అంటే ఆయన స్వరూపం చొప్పున మనల్ని చేసుకున్నాడు కనుక. మన మనస్సు క్రీస్తు కలిగిన మనస్సును మనం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? మనం క్రీస్తు కలిగినటువంటి మనస్సును కలిగి ఉండాలి. ఆయన పోలికలో మనం సృజించబడ్డాం కనుక క్రీస్తు నందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదంటుంది దేవుని యొక్క వాక్యం. ఆ రీతిగా ఆయన ఉన్నటువంటి మనకు ఏ శిక్ష విధి లేదు. ఆయన భూమి ఆకాశాలను సృజించడమే కాకుండా మనల్ని కూడా సృజించాడు. మనల్ని కూడా సృజించినటువంటి దేవుణ్ణి మనం దేవుని దగ్గరకు వచ్చి మన అవయవాలన్నింటినీ కూడా ప్రతిదినము ప్రతి నిమిషము కూడా పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రపరుచుకుంటూ ఆయన్ని ఎంతగా వేడుకోవాలి, ఆయన సహాయం ఎంతగా వేడుకోవాలి. నా ప్రియమైనటువంటి వాళ్ళగా ఎవరి వల్ల సహాయం కలుగుతుంది అన్నాడు అక్కడ. యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఎందుకని? ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. అందుకనే కీర్తన 24 కీర్తన 6 వచనాల్లో ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, శ్రమలన్నిటిలో నుండి విడిపించెను. దీనులను దరిద్రులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తే దేవుడు. ఈ దీనుడు మొరపెట్టినప్పుడు మరి ఆయన ఆలకించి ఏం చేశాడు? పెంట కుప్పల మీద నుంచి మనలను, శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కాపుదలుగా ఉంటుంది అంటుంది దేవుని యొక్క వాక్యం. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. నాకు మొరపెట్టుము, నేనే నీకు సహాయకుని అంటాడు. నాకు మొరపెట్టుము, ఆపత్కాలంలో నీ మొర విని నేను నిన్ను కాపాడుతాను అని చెప్తూ వస్తున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సహాయాన్ని వేడుకుంటే నీతిమంతులు మొరపెట్టగా ఆ ప్రార్థన ఆయన ఆలకించాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను అంటే మన భారం అంతా కూడా ఆయన మీద మోపినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మరి మనలను విడిపిస్తాడు. విడిపించడమే కాదు, ఆయన మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ఆదుకుంటాడు. మన భారం అంతా కూడా ఆయన మీద మోపినప్పుడు మనల్ని ఆదరిస్తాడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఆపత్కాలం ముందు నాకు మొరపెట్టుగా, నీవు నాకు మొరపెట్టినప్పుడు నేను నిన్ను విడిపిస్తాను. మనకు ఆపద వచ్చినప్పుడు మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని మనం ఎదురు చూస్తాం. మన సహాయకుడు ఆయనే, మనల్ని విడిపించేవాడు ఆయనే, మనల్ని రక్షించేవాడు ఆయనే, మనల్ని కాపాడేవాడు ఆయనే. కనుక మనం ఆపత్కాలంలో ఆయనకు మొదలుపెట్టాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనను విడిపిస్తాడు. మరి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కాపుదలుగా ఉంటుంది. ఇక్కడ అంటాడు కదా, ఆయన నిన్ను నీ పాదం తొట్టిల్లనియుడు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రించుడు. ఆయన మన పాదాలను తొట్టిల్లనియ్యాడు. మరి మన కాపాడేటువంటి దేవుడు కునుకుడు నిద్రించుడు. మనం బయటికి వెళ్తున్నప్పుడు, మనకు లోపలికి వస్తున్నప్పుడు, మన ప్రయాణాల్లో, మన యాత్రలో, మన జీవన విధానంలో మరి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉంటాడు. అందుకనే ఇశ్రాయేలీలు కాపాడేటువంటి దేవుడు కునుకుడు నిద్రించుడని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనమైనా నిద్రపోతున్నామేమో, కానీ ఆయన కొనకట్లా, ఆయన నిద్రించట్లా. 40వ కీర్తన 2వ వచనం చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఆయన మన పాదములు జారకుండా మన అడుగులు స్థిరపరుస్తాడు. ఎక్కడ స్థిరపరుస్తాడు? బండ మీద స్థిరపరుస్తాడు. మనల్ని ఎక్కడి నుంచి? నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఆయన మనను పైకి లేవనెత్తిన మన పాదాలన్నింటినీ కూడా జారకుండా మన అడుగులను స్థిరపరిచేవాడు అంటూ ఉంటాడు. కనుకనే ఆయన మన పాదాలను తొట్టిల్లనియడు అంటుంది 125వ కీర్తనలో. ఆయన నీ పాదాలను తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు. మనల్ని కాపాడే దేవుడు కునికితే ఎట్లా? కునికితే మన పాదాలు తొట్టిల్లిపోతాయి కదా. మన పాదాలు తొట్టిల్లిపోకుండా ఆయన కునికేటువంటి వాడుగా ఉండడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నన్ను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, ఇందాక చెప్పాను, ఆయన దూత కావలి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆయన అంటాడు, మరి నిన్ను కాపాడేవాడు కునుకుడు నిద్రపోడు అని చెప్పి చెప్పడమే కాకుండా, ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటుంది. మనకు స్పృహ ఉండాలి. మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలనేటువంటి స్పృహ ఉండాలి. ఆయన యందు భయభక్తులు లేకపోతే మనం చేసే భక్తి విధానంలో ఆయన మన చుట్టూ తన కంచి వేసి, ఆయన మన చుట్టూ తన యొక్క దూతను కాపుదలుగా పెట్టి, మన పాదాలు జారి పడనివ్వకుండా స్థిరపరిచి క్రీస్తు అనే బండపైన నిలబెట్టేటువంటి దేవుణ్ణి ఆశ్రయించకుండా, ఆయన సహాయాన్ని మనం వేడుకోకుండా, ఆపత్కాలంలో నాకు మొరపెట్టుము, నేను నీకు సహాయకుడిని సెలవిచ్చినప్పుడు మనం ఆయన వైపు చూడకుండా, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దేని వైపు చూస్తున్నామేమో. అక్కడ దావీదు మహారాజు అన్నట్టుగా, కొండల తట్టు కన్నులెత్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం. కనుక ఆయనే నా సహాయకుడు అని ఎప్పుడైతే మనం ఒక స్థిరమైనటువంటి తీర్మానం చేసుకుని, నువ్వు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభువా, నేను ఎవరి తట్టు కళ్ళెత్తినా, రాజుల తట్టు కళ్ళెత్తినా, కొండల తట్టు కళ్ళెత్తినా, నా స్నేహితుల చుట్టూ కళ్ళెత్తినా ఎవరూ నాకు సహాయం చేయరు, నీ వల్లే నాకు సహాయం కలుగుతుంది అని చెప్పి మనల్ని మనం స్థిరపరచుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. మనల్ని మనం ఆ వాక్యం ద్వారా బలపరుచుకోవాల్సినటువంటి వారంగా మనం ఎప్పుడైతే ఆ వాక్య బలాన్ని ఆధారం చేసుకుంటామో, ఆ వాగ్దానాన్ని మరి స్వీకరిస్తామో, నిజమే కదా, నేను ఎవరితోటి కలనెత్తినా నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవానే నాకు సహాయం కదా అని ఆ వాక్యాన్ని మనం కనుక మరి దాన్ని కనుక మనం స్థిరపరచుకున్నట్లయితే ఆయన మనల్ని కాపాడుతుంది. ఆయన మనల్ని కాపాడే దేవుడు కునుకడు, ఆయన నిద్రించడు. అయితే చూడండి, ఇశ్రాయేలుని కాపాడువాడు 4వ వచనంలో కునుకడు, నిద్రపోడు. ఇందాక చెప్పాను కదా, ఇశ్రాయేలు కాపాడే దేవుడు కునుకడు, నిద్రించడు, మన రాకపోకల్లో తోడైండే దేవుడు. అవును, ఆయన మన రాకపోకల్లో మనకు తోడైండి నడిపిస్తాడు, మన చేయి పట్టుకుని నడిపిస్తాడు. ఆయన మనం చేయి పట్టుకుంటాడు. మనం ఆయన చేయి పట్టుకుంటే విడిచిపెట్టి పాతాళ పంచుల్లో, అగాధపు లోతుల్లో పడిపోతామని ఆయనే మనం చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. మన ముందు నడుస్తాడు. నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా అని దేవుని వాక్యం. అది మనం ఎప్పుడు చెప్పుకుంటాం, కానీ ఆయన ఎందుకు మన ముందు నడుస్తున్నాడు? మనల్ని కాపాడటం కోసం. మన చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నాడు? మనం తొలగి తొట్టిల్లిపోకుండా, జిగటగల దొంగ ఊబిలో నుండి మనల్ని లేవనెత్తి ఆ క్రీస్తు అనే బండ పైన మన పాదాలు తొట్టిల్లిపోకుండా
క్రీస్తు అనే బండ పైన నిలబెట్టి స్థిరపరిచే దేవుడు కనుక మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఒక తండ్రి కుమారుడు బయటికి వెళ్ళారు అనుకోండి, అది అక్కడ ఎంతో పెద్ద మరి ఏదైనా తీసుకెళ్తారు కదా బిడ్డలను బయటికి. ఎప్పుడైతే ఆ తండ్రి ఆ బిడ్డ చేయి పట్టుకోవడం, ఆ బిడ్డ ఏమవుతాడు, అటు అటు చూడటానికి వెళ్ళిపోతాడు తండ్రి చేతిని వదిలిపెట్టేసి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు, వెతుక్కుంటాడు, చాలా కంగారు పడతాడు. కానీ ఆ బిడ్డ దొరికిన తర్వాత నీ చేయి నే పట్టుకుంటానని చెప్పి తండ్రి కుమారుడు చేతిని పట్టుకుంటాడు. అప్పుడు ఇక ఆ బిడ్డ ఎక్కడికన్నా వెళ్ళగలుగుతాడా? తండ్రి ఆయన చేతిని పట్టుకున్నప్పుడు దాటి ఎక్కడికి వెళ్ళలేడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్టి రీతిగానే మనం ఆయన చేయిని పట్టుకుంటే విడిచిపెట్టి ఈ లోకపు అంచుల్లోకి, పతాళపు అగాధంలోకి మనం వెళ్ళిపోతాం, మనం విడిచిపెడతాం. కానీ అందుకనే మనల్ని ప్రేమించి ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. అట్టి దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఎవరో మనం చేయి పట్టుకుని నడిపించేవారు ఎవరు లేరు. నిన్ను ఎంతకాలం నడిపించాలి, ఎంత దూరం నడిపించాలి? వృద్ధులైనటువంటి వారిని నడిపించాలి అంటే పిల్లలైనటువంటి వారు విసుక్కుంటారు, కానీ దేవుడు విసుక్కోడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ కనుక దేవునికి విసుగుదల లేదు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళగా, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. చూడండి, మన కుడి ప్రక్క ఆయన మనకు నీడగా ఉంటాడంట. మనం ఎప్పుడైనా ఆలోచన చేసామా? నా కుడి ప్రక్క నీవు నాకు నీడగా ఉన్నావు. ఒక వాక్యం ఉంది చూడండి, నీ కుడి ప్రక్క 10,000 మంది పడినా, ఈ పక్క 1000 మంది పడినా ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. కనుకనే ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ కుడి ప్రక్క నేను నీడగా ఉన్నాను అంటున్నాడు. ఆ కుడి ప్రక్కకి, ఆ కుడి వైపుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. నా కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అంటాడు. నా కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన కుడి చేతిలో ఒక నక్షత్రం వలె మనం ఉండాలని ఆయన అడిగామనుకోండి, నీ కుడి చేతిలో నేను ఒక నక్షత్రం వల్లే ఉండాలి ప్రభువా అని అడిగినప్పుడు ఆయన తన కుడి చేతిలో ఒక నక్షత్రం వల్లే మనల్ని ఉంచుతాడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి కనుకనే నీ కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు. ఆ కుడికి ఎడమకి ఎంతో తేడా ఉంటుంది కదా. ఆ కుడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎడమకు ఉండదు. కనుక ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! మనల్ని ఆ రీతిగా నడిపించేటువంటి వారు ఈ లోకంలో ఏ ఒక్కరైనా ఉన్నారా? మనల్ని ప్రేమించేవారు ఉన్నారా? మనల్ని రక్షించేవారు ఉన్నారా? మనల్ని కాపాడేటువంటి వారు ఉన్నారా? చూడండి, పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఇశ్రాయేలీలు మరి ఆ యొక్క దేశానికి, కనాను దేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు వారికి పగల ఎండ దెబ్బైనా, రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా ఆయన నడిపించాడు అరణ్యంలో. వారి దుస్తులు మాసిపోలేదు, వారి చెప్పులు వారు తెగిపోలేదు. ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? నా ప్రియమైనటువంటి వాళ్ళగా, వారిని మన్నాతో తృప్తిపరుస్తూ వచ్చాడు. వారికి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని సమకూర్చాడు ఆయన. ఆ దేవదూతలు భుజించేటువంటి ఆహారాన్ని సమకూర్చితే వారు ఏం చేశారు? ఆ మన్నాని ఎరుకుని దాచుకున్నారు. దాచుకుంటే ఏం జరిగింది? అది కుళ్ళిపోయింది. ఏ దినం కాదినం చాలంటాడు, ఏ దినం కాదినం మీకు సమకూరుస్తున్నాను అంటాడు దేవుడు. అయితే వారేం చేశారు?
దాన్ని దాచుకున్నారు. దాచుకున్నందువలన అదంతా కూడా కూలిపోయింది. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుకనే దేవుడు వారికి ఆహారాన్ని సమకూర్చాడు. మనల్ని కూడా అంటాడు, ఏ నాటికి ఈడ నాటికి చాలు. ఈ దినాన్ని తిన్నామా, ఓహో దేవానికి స్తోత్రం, ఈ ఈ ఈ దినం నాకు భోజనం ఇచ్చావు, నీకే వందనాలు. ఈ దినం నీ కృప చొప్పున నాకు అన్ని కలగ చేసే సౌకర్యాలన్నీ నేను లోపలికి వెళ్ళి నేను బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు నాకు తోడుగా ఉన్నావు. బయట నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు నిన్ను కాపాడబడి కొనుక్కుడు నిద్రించడానికి సెలవిచ్చిన రీతిగా నువ్వు నన్ను నా కుడి పక్కనే నా కుడి ప్రక్కనే నీడగా ఉండి నడిపిస్తున్నావు అని చెప్పగలిగినటువంటి మనకి అది ఉండాలి. అవునన్నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదన్నాడు కదా. అవును. అయితే ఏ తెగులు నీ గుడారం సమీపించదంటాడు. నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఎంత గొప్ప విషయం! ఆయన దూతలకు ఆజ్ఞాపించినప్పుడు మనకు రాయి కూడా తగలకుండా ఆ దూతలు మనల్ని ఎత్తి పట్టుకుంటారంట. చిన్న రాయి తగిలితే అమ్మో అబ్బా ఎంత దెబ్బ తగిలింది అనుకుంటాం. కానీ దేవుడు మన మీద అంత శ్రద్ధ వహించి ఆ పాదాలని రాయి తగలకుండా మన పాదాలు ఎత్తి పట్టుకోవటానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? దూతల్ని ఏర్పాటు చేశాడు, దేవదూతల్ని ఏర్పాటు చేశాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక చూడండి, చూస్తే మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. చూడండి, మరి ఆయనే మనకు కోట, ఆయనే మనకు ఆశ్రయం. నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉన్నది అన్నాడు కదా. అలాగే ఆయన ఆశ్రయించినప్పుడు మనకి ఏ మేలు కొదవై ఉండదు. ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు మన పరిస్థితులను మారుస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు మన అవతవకలన్నింటినీ కూడా తీసివేస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు మన అననుకూల పరిస్థితులన్నింటినీ కూడా పరిస్థితులన్నింటినీ కూడా అనుకూలపరుస్తాడు. ఆయన ఆశ్రయించినప్పుడు మనకు కావలసినటువంటి అవసరాలన్నింటినీ కూడా తన నామ మహిమేశ్వర్యంలో నుంచి తీరుస్తాడు. మనం ఆయన్ని ఆశ్రయించినప్పుడు మరి తన కృపా మహదైశ్వర్యంలో నుంచి తీర్చి మనల్ని బలపరిచి మనల్ని తృప్తిపరిచి మన అడుగులు జారిపోకుండా మరి మనం నడుస్తున్నప్పుడు మన పాదాలకు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపించి మన కుడి ప్రక్క నీడగా నడుస్తూ మనల్ని కాపాడుతున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. మన యాత్ర చేసే కీర్తనలో అక్కడ దావీదు మహారాజు చెప్తా వస్తున్నాడు, ఆయన నీ పాదములను కాపాడును, ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును. నిరంతరము ఎప్పుడు? ఈ పూట కాదు, ఈ గంట కాదు, ఈ రోజు కాదు, ఆయన నిరంతరము మనల్ని కాపాడుతున్నాడు. మనకు అటు నిశ్చయిత ఉందా? మన యొక్క ఆలోచనలో మనకు అటువంటి నిశ్చయితను కలిగి ఉంటున్నామా? నిరంతరము నన్ను కాపాడువాడు ఆయనే, తన రెక్కల నీడలో నన్ను దాస్తున్నాడు, నాకు ఏ అపాయం రాకుండా నన్ను కాపాడుతున్నాడు. రాత్రి వేళ పగటి వేళ కలుగు భయంకైనను, రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం పాడు చేయి రోగంకైనను మనం భయపడకుండా ఉంటామంట. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఉంది. ఆయన సత్యం కేడమును దాన్నయ్యింది. ఆయన రెక్కలతో మన కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఏ రీతిగా కప్పుతుందో అలాగే ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతాడు. ఆయన నిరంతరము మనకు ఆశ్రయమై ఉన్నాడు. నిత్యము మన కాపాడువాడు ఆయనే మనకు ఆశ్రయం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఆయన రెక్కల కింద ఆశ్రయం కలుగుతుంది. ఆయన సత్యం కేడెము డాలును ఊహ మనకు ఉండాలి, ఆ స్పర్శ మనకు ఉండాలి, ఆ ఆలోచన మనకు ఉండాలి, ఆ తలంపు మనకు ఉండాలి. అప్పుడే మనం ఆయన మనను విడిచిపెట్టడు, ఆయన మనను కాపాడుతాడు, నా ప్రక్కనే ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది నా ప్రియమైన వాళ్ళరా. కనుక అట్టి దేవుణ్ణి మనం విడవకూడదు, మరవకూడదు. ఆయనే మనకు సహాయం, యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుంది అని మనం ఎప్పుడు నమ్మిక ఇస్తామో, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు, ఆయన ఏ మేలు చేయక మానడు అనేటువంటి తీర్మానం కలిగి ఉంటే, మనం ఆ వచనాల్లో చదువుకున్నటువంటి అన్నీ కూడా మన జీవితం పట్ల నెరవేరుతున్నాయని, ఆ కృప మనతో ఉందని, ఆయన సత్యం కేడులో డాలునై ఉన్నదని మనం గుర్తించగలిగినట్లయితే మనం దేనికి భయపడం. దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవాయే మనకు సహాయకుడు, ఆయనే మన కాచుకునే దేవుడు, ఎవరు లేరు ఈ లోకంలో. అట్టి దేవుణ్ణి మనం విడిచిపెట్టద్దు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీరు గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలమైనటువంటి దేవుడా, మా సహాయకుడా, మా అండ, మా కోట, మా ఆశ్రయదుర్గం, మమ్మల్ని రక్షించేవాడా, మమ్మల్ని కాపాడేవాడా, మమ్మల్ని విడిపించేవాడా, మమ్మల్ని బలపరిచేవాడా, మా పాదములకు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపించేవాడా, నువ్వు మమ్మల్ని కాపాడే దేవుడు, కునుకు నిద్రించువు. యేసయ్య, ఎంత గొప్ప దేవుడువో. మా చేయి పట్టుకుని నడిపిస్తావు, మా కుడి ప్రక్కన నీడగా ఉన్నావు ప్రభువా. మేము దేనికి కూడా భయపడము. అట్టి విషయంలో నుంచి మమ్మల్ని విడిపించడానికి శక్తివంతుడైన దేవుడిగా ఉన్నందుకు మేము ఎంతో ధన్యులం ప్రభువా. సమర్థవంతుడైన దేవుడిగా, మా సమస్యల్లో చాలిన దేవుడిగా ఉండి నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానన్నావు. మేము మొరపెట్టినప్పుడల్లా మాకు సహాయం చేసే దేవుడు అయినావు. అవును ప్రభువా, మా భారాలన్నీ నీ మీద వేస్తే నాయనా మీకే స్తోత్రాలు. మాకు నెమ్మది కలుగ చేస్తావు, విశ్రాంతిని ఇస్తావు. అట్టి దేవుడు నీవై ఉంటుండగా నిన్ను బట్టి మా హృదయం సంతోషించాలి, నిన్ను బట్టి మా హృదయం హర్షించాలి. అట్టి కృపావాక్యం మేము అందరూ పొందుకున్నట్లు సహాయం చేయండి. వినినటువంటి వాక్యాన్ని మేము ఎక్కడ విడిచిపెట్టకుండా నువ్వు మాతో ఉన్నామని ఆ నిశ్చయితను కలిగి మేము నడిపించబడటానికి మీరు సహాయం చేయమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.